అన్నం అన్నం అని చెప్పారు. ఆ కథ మనం ఎప్పుడు చెప్పుకుంటాం కానీ అసలు అంటే ఏమిటి, దాని సంగతి ఏమిటో దీంట్లో ఏంటంటే మనం అర్థం చేసుకుందామని మైండ్తో ప్రయత్నం చేయకూడదు, అది డేంజర్. మనం అర్థం చేసుకుందామని మైండ్తో ప్రయత్నం చేసామంటే స్టక్అప్ అయిపోతాం, అక్కడి నుంచి అసలు డబ్బు తిరిగిపోతుంది. ఎందుకంటే మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం ఏమక్కర్లేదు, చేయకూడదు. మనం దాన్ని అలా చేసి అలా ఫాలో అవుతుంటే అన్నీ మనం ఓపెన్ అయిపోతాయి, అవే ఓపెన్ అవుతాయి, మనకి ఇదవుతుంది. ఇదేంటంటే ఒకసారి మనకు అర్థమైపోవాలి అని అదేం లేదు, మనకు అర్థం అవడమే ఉండదు. ఇది దానికి ఓపెనింగ్ అప్, ఎప్పటికప్పుడు ఓపెనింగ్ అప్, మనం దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడం. అంటే కాస్మాస్లో ఉన్నటువంటిది ఏమిటి, మనం అటువంటిది ఏమిటి, ఈ రెండింటిలో ఉన్నటువంటి సామ్యం ఏమిటి అనేటువంటిది మనం ఎక్స్పీరియన్స్ అవ్వడమే తప్ప ఇందులో ఇంటలెక్ట్కి అర్థమే, మైండ్కి కానీ ఇంటలెక్ట్కి కానీ సంబంధించిన ఏమీ లేదు ఇందులో. అదే మాస్టర్ యొక్క భాగవత వ్యాఖ్యానానికి మిగతా వ్యాఖ్యాతలకి, మిగతా వాళ్ళ భాగవత వ్యాఖ్యానంలో ఈ కథలు ఉన్నటువంటి పార్ట్స్ని అసలు దాడి చేశారు. ఈ కథలకి ఉత్తాన బాధలు ఈ పేర్లు చెప్పుకుంటూ కథ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు తప్ప అసలు వీటి లోపలికి అసలు దిగలేవాళ్ళు, వెళ్ళలేదు. ఎందుకంటే వెళ్ళడానికి అంటే ఇంటలెక్ట్తో ప్రయత్నం చేసినా మైండ్తో ప్రయత్నం చేసినా వెళ్ళదు లోపలికి. అందుకని వాళ్ళు దాటేసుకుని కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోయి గజేంద్ర మోక్షం వచ్చేప్పటికి భక్తి ప్రమాణంగా భక్తి రసం ఇది అవంతా చెప్పేసుకుని మంచి అట్రాక్టివ్గా హాయిగా చేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. ఆవిడ అంటే భాగవతం విన్నాం మనం, పుణ్యం వస్తుంది అనేటువంటిది ఆ ప్లేన్లో తీసుకెళ్ళిపోయి చెప్తారు అనమాట. వాళ్ళు వినేవాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఈ మాస్టర్ అట్లా, అందుకని ఈయనంటే మళ్ళీ అలా చెప్పేటికంటే ఈయనందుకు మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి మనం ఎలా కనెక్షన్ కాస్మోజెనసిస్కి ఆంథ్రోపోజెనసిస్, విరాట్ పురుషుడికి మనకి ఉన్నటువంటి సంబంధం ఏంటిది తెలిపేటువంటిది కదా ఈ శాస్త్రం. అది ఎలా తెలుపుతుందో ఓపెన్ చేశారు మాస్టర్ రహస్య ప్రకాశంలో. అందుకని దాన్ని ఫాలో అవ్వాల్సింది మనం. దాన్ని ఫాలోయింగ్ అనేటువంటిది ఇంటలెక్చువల్ అప్రోచ్ కాదు, అది ఇబ్బంది. మనం మామూలుగా అలవాటు ఇంటలెక్చువల్ అప్రోచ్. మనం చదివేటువంటి సైన్సెస్ కానీ మనం చదివేటువంటి సబ్జెక్ట్స్ కానీ అన్నీ కూడా మనం ఏంటంటే ఇంటలెక్చువల్ అప్రోచ్లో వెళ్తాం, అది అలవాటు అయిపోయింది మనకి. అందుకని ఈ అప్రోచ్ ముందు కొంచెం మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏంటిది అదే గుర్తుంటే ఇది బట్టి పెడితే ఏం రాదు. ఎందుకంటే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే ఇబ్బంది, గుర్తుపెట్టుకునే ప్రయత్నం ఏం చేయకూడదు. రాదా వండర్ఫుల్, దాని గురించి చింతక్కలే. అయ్యో గుర్తు
నేను కూడా అంతే. నాకు ఇది వద్దు బాబోయ్ మీకు దండం పెట్టుకున్నాను. ఇదొకటి ఎస్ఆర్ అంటే వరి విషయం భయపడి రెండు నాకు ఉపయోగపడితే క్రమంగా తెలుసుకున్నాను. ఇద్దరికి అసలు మైలేజ్లో స్పిరిచువల్ సైకాలజీ ఆశ్చర్యం తప్పలేదు. ఒకటి మాత్రమే నాకు అర్థం కాదు. మా వచ్చేది కాదు మొట్టమొదటి ఎప్పుడు అంటే మళ్ళీ ఈ మహానుభావుడు బాల్య చూస్తే స్పిరిచువల్ సైకాలజీ చెప్పాడు. ఊరు నాయకుడు మహాపర్వతం తీసుకొని నెత్తిని పెట్టాడు నా ప్రాణానికి. నాకే తెలియకపోతే నేను కూడా తెలియదు. ఇప్పుడు నాకైనా ఈ సబ్జెక్ట్ ఎప్పటి నుంచి అర్థమైందంటే, నేను యూరోప్లో వాళ్ళని నిర్బంధించారు. నువ్వు అక్కల్ట్ అన్నట్టు స్పిరిచువల్ సైకాలజీ మాకు చెప్పని నిర్బంధిస్తే నేను మాస్టర్ పాదాలు గట్టిగా పట్టుకున్నా. మన బాబు నేను నాకేమిటి సాధ్యం, వాళ్ళేమో అడుగుతున్నారు నాకేం సాధ్యం, కాబట్టి ఆ రూపంలో మీరే అడుగుతున్నారు కాబట్టి మీరే చెప్పించండి, నాకు నా వల్ల కాదని దండం పెట్టుకుంటాను. విని చాలా హై దీంట్లో అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు చెప్పరు. ఆయన తలుచుకుంటే ఎవరి ద్వారా అయినా అవుతుంది, అందుకని ఆయనది కానీ మంది ఏం కాదు. నిజంగా సిన్సియర్గా ఇదే. ఎందుకంటే అవతల ఇంకా ఇక్కడ మీరు అడిగింది మీరేంటంటే మాకు మా అందరి గురువు గారిను ఆయన గౌరవం కానీ మరి బాగుండలేదు, మీరేమో మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. అక్కడ ఇంకా కాళ్ళు చేతులు అందవు అక్కడ. ఎందుకంటే వాళ్ళు హైలీ ఎనలిటికల్ బ్రెయిన్స్ అక్కడ. మొహమాట పోనీ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అంటే కొంత వీడి పోనైనా కొంత కన్సిడర్ చేస్తారేమో. అక్కడికి మనం వెళ్ళినప్పుడు అసలు క్వశ్చన్ లేదు. పైగా అక్కడ మనం వెళ్ళినప్పుడు అటెండ్ అయ్యేవాళ్ళు వీళ్ళే కాదుగా, ఈ సుమన్నం వీళ్ళే కాదు కదా. అక్కడ అటెండ్ అయ్యేవాడు పబ్లిక్లో చాలా డిఫరెంట్ వ్యూలు వస్తారు. వాళ్ళు అసలు ఇదిగా ఉంటుంది. అందుకని అక్కడ వాళ్ళు ఆయన అట్లా రాశారంటే మేమేమిటి, మీరు మా సంగతి అసలు మీకు మా పొజిషన్ మీకు అసలు అర్థం కాదు. మీరు ఏమనుకుంటున్నారంటే అక్కడ ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే మీరు అనుకుంటున్నాం నాకేమీ. కానీ మేము ఏం చేసింది, వాళ్ళు నిర్బంధించారు. మేము యూరప్ వెళ్ళడం కూడా బాగా నిర్బంధం అండి. నిర్బంధం అంటే ఏం లేదు, ఆయన దగ్గరించి పైగా ఆయనేమో బాడీ వాళ్ళే ముందు నాకు చెప్పి వెళ్ళారు. అటు నుంచి వాళ్ళు ఎవరైనా పిలిచి ఇచ్చేయమంటే నువ్వు రిజెక్ట్ చేయడానికి వీలేదు, ఎందుకంటే అది నా ఆజ్ఞ. నాకు ఇంకేం చెప్పేది, మనకేం లేదు. అలా బిగించేశారు, ఇంక వెనక్కి అడుగడానికి వీలు లేకుండా. మరి వెళ్ళిన తర్వాత ఏమో వాళ్ళు మాకు ఈ సబ్జెక్ట్ చెప్పమని అడిగితే నేను చెప్పనన్నా వీల్లేదు. ఎందుకంటే చెప్పింది అక్కడి నుంచి ఆయన చెప్పడానికి. మనకేంటి ఈ సబ్జెక్ట్ అంత ఈ కొరకుడు పడేది కాదు. ఆవిడ ఏం చేయాలి, ఆవిడ ఆయనకి దండం పెట్టి మహాప్రభ నాకేం తెలియదు, వాళ్ళకి మీరు చెప్పమన్నారంటే వాళ్ళ లోపల మీరు అడుగుతున్నారు, మీరు చెప్పించండి, నాకేం తెలియదు అని చెప్పాడు ఆయన. బోర్లా పడుకోవడం అని అలా మహాప్రభు అని పట్టుకుని ఓపెన్ చేసింది.
అందుకని ఫస్ట్ అసలు ఈ సబ్జెక్ట్స్ అసలు ఇవే కాదు, మిగతా సబ్జెక్ట్స్ కూడా మొదలెట్టేప్పుడు నేను ఫస్ట్ వాళ్ళకు కూడా చెప్పాను, లెట్ అస్ స్టడీ దిస్ సబ్జెక్ట్ టుగెదర్ అన్నాను. ఒకటే ఫస్ట్ సెంటెన్స్ అది చెప్పింది. లెట్ అస్ ట్రై టు స్టడీ దిస్ సబ్జెక్ట్ టుగెదర్ అని మొట్టమొదటి స్టార్ట్ చేశాను. అందుకని కంగారు, నువ్వేం కంగారు పడక్కలేదు. To maintain equilibrium of the physical tissues of man, there should be a functioning machine. This machine is termed vital body. చెప్పుకున్నాం. ఈ వైటల్ బాడీని ప్రాణ శరీరము. అయితే ప్రాణ ఎక్కడ ఉంటుంది అది కూడా నేను చెప్పుకున్నాం. ప్రాణ ఎగ్జిస్ట్ ఇన్ స్పేస్. స్పేస్లో ప్రాణం అనేటువంటిది ప్రాపర్టీగా ఉంటుంది. ప్రాణంలో స్పేస్లో ఆకాశంలో చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో ఉండి ఆ స్పేస్లో ప్రాపర్టీగా ఉన్నటువంటి ప్రాణం అనేటువంటిదే ఆ స్పేస్లోంచి తయారయ్యేటువంటి పరమాణువుల్లోకి అది ఆ పరమాణువులు ఏం చేస్తాయంటే ఎక్కడి నుంచి అయితే ఈ పరమాణువులు ఉద్బుద్ధమయ్యాయో, స్పేస్లోంచే పరమాణువు పుట్టింది, ఎక్కడి నుంచి అయితే పుట్టాయో అక్కడి నుంచి దాని యొక్క ప్రాపర్టీస్ని ఇవి పుణికిపుచ్చుకుంటాయి. ఇన్హెరిటెన్స్ అనేటువంటిది వస్తుంది వీటికి. మనం కూడా అంతేగా, మన పేరెంట్స్ నుంచి మనం దిగి వచ్చినప్పుడు మన పేరెంట్స్లో ఉన్నటువంటివి మన ఇన్హెరిటెన్స్ వచ్చేది. అలాగే స్పేస్లోంచి పుట్టినటువంటి ఉద్భవించేటువంటి పరమాణువులకి స్పేస్లో ఉన్నటువంటి ప్రాణం అనేటువంటిది ప్రాణశక్తి ఏదైతే ఉందో అది వాటిల్లోకి ఇన్హెరిటెన్స్గా దిగి వస్తుంది. అందువలన ప్రాణ ఎగ్జిస్ట్ ఇన్ స్పేస్ అండ్ ఈజ్ ఇన్హెరిటెడ్ బై యాటమ్స్ డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ దేర్ ఫార్మేషన్. ఎలా అయితే మనం తల్లిదండ్రుల నుంచి మనం ఉద్భవించేప్పుడు తల్లిదండ్రుల యొక్క గుణాలు అనేటువంటి వాటిని మనం వారసత్వంగా పొందుతామో అదేవిధంగా ఈ పరమాణువులు అనేటువంటివి చుట్టూ ఉన్నటువంటి ఆకాశం నుంచి ఉద్భవిస్తున్నటువంటి సమయంలో దానిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని వారసత్వంగా పొందుతున్నాయన్నమాట. అది అర్థమైందా? అది ఇంపార్టెంట్. ప్రాణశక్తి అనేటువంటిది యాటమ్స్లోకి ఇన్హెరిటెన్స్ ద్వారా వస్తుంది. మన చుట్టూ ఉన్న చోటునందు అంతటను ఈ ప్రాణశక్తి పరివ్యాప్తమై ఉన్నది. సృష్టి యొక్క పరిణామ క్రమములో అతి సూక్ష్మమైన అణువులు రూపొందినప్పుడు వాని గర్భమునందు ఈ ప్రాణశక్తి ఆవేశించి ఉండును. ప్రతి అణువు ఆ శక్తిని తన వారసత్వ సంపదగా గ్రహించును. ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ అనమాట అది, వారసత్వపు సంపద. మానవ దేహము చోటునందు ఉన్నది. మరి మనం ఉంది చోట్లనే కదా. అంత జీవకణములు ఉన్నవి మానవ శరీరంలో. మన శరీరం ఏమో చోట్ల ఉంది, మన శరీరంలో జీవకణాలు ఉన్నాయి. అవర్ బాడీ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై లివింగ్ సెల్స్ కదా. అవి ప్రాణశక్తిని అనేక రూపముల్లో అంతరిక్షం నుండి గ్రహించును. మన శరీరంలో ఉన్నటువంటి బయలాజికల్ సెల్స్ అనేటువంటివి ఈ ప్రాణశక్తిని అనేకమైనటువంటి రూపాల్లో గ్రహిస్తుంది. మనకు బాగుగా తెలిసిన రూపం ఉన్నది, దాన్ని సూర్యరశ్మిని వ్యవహరిస్తున్నాం. అదనమాట. ఈ స్పేస్లో ఉన్నటువంటి వాటిలోంచి తీసుకునేటువంటి సూర్యరశ్మిని తీసుకుంటుంది. సూర్యరశ్మి మనలోకి ఎలా ప్రవేశిస్తుంది? త్రూ స్పేస్. కాబట్టి స్పేస్ ఈజ్ ది మీడియం. మనం ఉంది స్పేస్లోనే, కాబట్టి మనలో స్పేస్ ఉంది. మనలో స్పేస్ ఉంది కాబట్టి మనం స్పేస్లో ఉన్నాం కాబట్టి మనలో స్పేస్ ఉంది. మనలో స్పేస్ ఉంది కాబట్టి స్పేస్లో లక్షణాలన్నీ మనలో ఉన్నాయి. ఈక్వేషన్ అది, మ్యాథమెటికల్ ఈక్వేషన్ అంటే మన శరీరాలు స్పేస్లో ఉన్నాయి, చోట్ల ఉన్నాయి. కాబట్టి మన శరీరాల్లో అదే స్పేస్ ఉంటుంది. కాబట్టి స్పేస్లో ఉన్నటువంటివన్నీ మన శరీరంలో కూడా ఉంటాయి. ఇది ఒక ఈక్వేషన్. స్పేస్లో ఏముంది? సూర్యుని యొక్క కిరణములు అనేటువంటి స్పేస్లో అంతా వ్యాపించున్నాయి. కాబట్టి మనలో కూడా వ్యాపించున్నాయి. స్పేస్ అనేటువంటిది మీడియం.
ఈ సూర్యరశ్మి వీడన్నిటికి కూడా ప్రాణశక్తికి వీడన్నిటికి కూడా మనలోకి రావడానికి మీడియం స్పేస్ అనమాట. దాన్ని సూర్యరశ్మిని వ్యవహరించున్నాం. స్థూలముగా వాయు స్థితిలో దాన్ని ప్రాణవాయువు అని మనం అర్థం చేసుకుంటున్నాం. అదే ఆక్సిజన్. వాయు స్థితిలో గ్యాసియస్ స్టేట్లో సూర్యరశ్మి, గ్యాసియస్ స్టేట్లో ఆక్సిజన్ అని మనం తెలుసుకుంటాం. ఈ స్థితిలోని ప్రాణశక్తిని ఈ వాయుస్థితి మారి ఇంకనూ స్థూలమై ద్రవస్థితికి పరిణమించున్నది. మనకి ఈ ఫార్ములా ఏమిటి? మనకి తైత్రీయోపనిషత్తులో ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ అని ఈ 5 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఫార్మేషన్ అనేటువంటిది దాని ఫార్ములా ఇచ్చారు. అంటే సూక్ష్మమైనటువంటి స్థితిలోంచి స్థూలమైనటువంటి స్థితిలోకి ఫార్మేషన్ అనేటువంటిది డైరెక్షన్ అనమాట. అదే ఆకాశం, వాయువు, అగ్ని. ఈ అగ్ని మధ్యలో ట్రాన్స్మిటర్గా ఉండి దాంట్లోంచి జలం, ఇంకా జలం ఘనీభవిస్తే సాలిడ్ స్టేట్. అందువల్ల ఇక్కడ వాయు స్థితిలోనేమో ఆక్సిజన్, సూర్యరశ్మి ఏమో హయ్యర్ స్టేట్. అక్కడి నుంచి వాయు స్థితిలోకి వచ్చేప్పటికి ఆక్సిజన్, అక్కడి నుంచి ఇంకా స్థూలమై జలస్థితిలోకి వచ్చేప్పటికి అది జలంగా మారుతుందన్నమాట. ద్రవస్థితికి పరిణమిస్తుంది. ఈ స్థితిలోని ప్రాణశక్తిని జలము లేక నీరు అని పిలుస్తాం. అది ఇంకనూ స్థూలాతి స్థూలమై ఈ భూగ్రహం మీద ఘనీభవించిన ప్రాణశక్తిగా వ్యవహరింపబడుతున్నది. అంటే అర్థమేంటి? మన శరీరాలు. కాబట్టి మన శరీరం దేనేది చూస్తున్నామో ఈ శరీరం అనేటువంటిది ఘనీభవించే ప్రాణశక్తే కానీ మరొకటి కాదు. అది హోమియోపతిలో హ్యాన్మన్ గారు పట్టుకున్నాడు దాన్ని. అంటే నీరు ఘనీభవిస్తే మంచుగడ్డ అయినట్టే ప్రాణశక్తి యొక్క ఘనీభవించిన ఫారమే మన శరీరం తప్ప ఇది ఒక వేరే తిత్తి కాదు అని అది చెప్పాడు హ్యాన్మన్. హ్యాన్మన్ ఏమన్నాడంటే ప్రాణము కలిగినటువంటి ఒక తిత్తి అనుకుంటారేమో శరీరం అంటే. అంటే ఒక బెలూన్లో ఎయిర్ కొడితే పంపు చేస్తే ఒక బెలూన్ ఉంటుంది. ఇప్పుడు ఆ బెలూన్లో బెలూన్ వేరు, ఎయిర్ వేరు. లోపల ఉన్నటువంటి ఎయిర్ వల్ల బెలూన్ బ్లో అప్ అయింది. అలా ప్రాణశక్తి వల్ల బ్లో అప్ అయింది కాదు. ప్రాణశక్తి యొక్క ఘనీభవించిన ఫారం శరీరం. కాబట్టి శరీరంలో అటువంటి ప్రతి ఒక్క పార్ట్, మైన్యూటెస్ట్ పార్ట్ కూడా ఇట్ ది ప్రెసిపిటేటెడ్ ఫారం ఆఫ్ వైటల్ ఫోర్స్. అది హ్యాన్మన్ హోమియోపతికి బేసిక్ ఇదనమాట. అది అది ఇంకనూ స్థూలాతి స్థూలమై భూగ్రహం మీద ఘనీభవించిన ప్రాణశక్తిగా వ్యవహరింపబడుతున్నది. తదుపరి ఒక సున్నితమైన పొర మన అవగాహనకు వచ్చును. మనం ఆహారం స్వీకరించడము, అది జీర్ణమై దాని లోపల సారము అవయవంలోకి అందుతున్నది. ఆహారం యొక్క సారం కదా మనకు అందుతుంది. ఆహారమునకు ఆ జీర్ణరసమునకు మధ్య ఒక సున్నితమైన పొర రూపం దాల్చున్నది. కేవలం భౌతిక స్వరూపమైన ఆహారమునకు కంటికి కనిపించని జీర్ణరసము నాకు మధ్యన ఒక సరిహద్దు రేఖగా ఆ పొర ఏర్పడి మన అవగాహనకు అందుతున్నది. పెద్దలు దీన్నే అన్నమని వ్యవహరిస్తున్నారు. ఇది అన్నమయ కోశం అన్నమాట. అనేక సూక్ష్మ విభాగములైన మన భౌతిక శరీరమునందు ప్రాణశక్తి వ్యాపించున్నది. ప్రాణశక్తి మొత్తం కంప్లీట్గా మన కాన్స్టిట్యూషన్ అంతా వ్యాపించింది. శరీరం భౌతికం కనుక అది మన కన్నులకు కనిపించదు. వైటల్ ఫోర్స్ ఎలా మన కంటికి కనిపిస్తుందా? భౌతికంగా శరీరం భౌతికమైన ఫారం. ఇప్పుడు మంచుగడ్డ ఉంది. మంచుగడ్డ నీళ్ళు ఎక్కడ కనిపిస్తాయి మనకి? మంచుగడ్డ నీటి యొక్క ఘనీభవించిన ఫారమే మంచుగడ్డ. కానీ మంచుగడ్డలో నీరు కనిపిస్తుందా మనకి? కనిపించదు. ఐస్గా ఉంటుంది తప్ప నువ్వు నీటితో ఘనీభవించింది కాబట్టి నీరు చూపించంటే ఎలా చూపిస్తావు? మంచుగడ్డగా ఉన్నంతసేపు నీరు కనిపించదు. నీరు అయినప్పుడు మంచుగడ్డ అనేటువంటి రూపం ఉండదు. డిఫరెంట్ స్టేట్స్. అలాగే వైటల్ ఫోర్స్ అనేటువంటిది మన బాడీ అనేటువంటిది 2 డిఫరెంట్ స్టేట్స్. అది ప్రాణమయ కోసం, ఇది అన్నమయ కోసం కదా. కాబట్టి ప్రాణమయ కోసం కంటికి మన ప్రాణం అనేటువంటిది, శక్తి అనేటువంటిది కంటికి కనిపించదు. కంటికి కనిపించేది ఘనీభవించిన ఫారమే కనిపిస్తుంది. కాబట్టి లేదంటే ఎట్టా? శరీరం భౌతికం కనుక అది మన కన్నులకు కనిపించదు. అట్లు కాక కంటికి కనిపించని అత్యంత సూక్ష్మలోకం ఒకటి ఉన్నది. అట్టి సూక్ష్మలోకమే మనలోని ప్రాణమయ కోశం అదనమాట. వైటల్ ప్లేన్. ఇది ఫిజికల్ ప్లేను, అది వైటల్ ప్లేన్. సూక్ష్మమైన ప్రాణశక్తి 3 విధములుగా విభజింపబడి ప్రాణమయ కోశముగా రూపధారణ చేయుచున్నది.
ఈ సూక్ష్మమైనటువంటి ప్రాణశక్తి చాలా సూక్ష్మం కదా ప్రాణశక్తి. అందుకని ఈ ప్రాణశక్తే 3 విధములుగా విభజింపబడుతుంది అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. 3 types of simple substances make up the vital body. ఈ సింపుల్ సబ్స్టెన్సెస్ అనేటువంటి వాటిని ఏమన్నారంటే ఇమ్మెటీరియల్ అండ్ క్వాలిటేటివ్. సింపుల్ అంటే అదే అర్థం. 3 types ఆఫ్ సింపుల్ సబ్స్టెన్సెస్ అన్నారు. ఆ సింపుల్ సబ్స్టెన్సెస్ అనేటువంటివి ఇమ్మెటీరియల్ అంటే మ్యాటర్ కాదు. ఇమ్మెటీరియల్ అంటే పదార్థం కానటువంటిది. క్వాలిటేటివ్ ఆ పదార్థం ఆ ద్రవ్యం అనేటువంటిది మ్యాటర్ కాదు, పదార్థం కాదు, కానీ క్వాలిటేటివ్, దాని గుణముగా ఉంటుంది కానీ పదార్థం కాదు. గుణముగానే వర్తిస్తుంది తప్ప పదార్థంగా వర్తింపనటువంటిది. అది సింపుల్ సబ్స్టెన్స్ అంటే. అందుకని 3 types ఆఫ్ సింపుల్ సబ్స్టెన్సెస్ మేకప్ ది వైటల్ బాడీ ఆఫ్ మ్యాన్. అది ఇక్కడ చెప్తున్నారు. సూక్ష్మమైన ప్రాణశక్తి 3 విధములుగా విభజింపబడి ప్రాణకోశంగా రూపధారణ చెందుతున్నది. ప్రాణము శక్తిమయము కనుక కంటికి గోచరింపదు. ఒక గుణ విశేషముగా అది మనకు అనుభూతి చెందును. అది ఇక్కడ ఈ ఇంగ్లీష్లో చెప్పిన దానికి ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు అది క్వాలిటేటివ్ కదా, ఇమ్మెటీరియల్ అండ్ క్వాలిటేటివ్. కాబట్టి మనకి కంటికి కనిపించదు. కంటికి కనిపించదు కానీ ఒక గుణ విశేషముగా మనకు అనుభూతి చెందుతాం మనం. వీ ఎక్స్పీరియన్స్ ఇట్ బట్ వీ కెనాట్ సీ ఇట్. ఎందుకని? బికాస్ ఇట్ ఈజ్ ఇమ్మెటీరియల్. అది మెటీరియల్ ఫార్మ్లో ఉంటే మనకు కంటికి కనిపిస్తుంది. మెటీరియల్ ఫార్మ్ అనేప్పుడు కంటికి కనిపించదు. ఇప్పుడు గాలి ఉంది, గాలి మెటీరియల్ ఫార్మ్ కాదుగా, కంటికి కనిపించదు, కానీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం లేదా. అందుకని చాలా మనం అనుభవించేటువంటి చాలా వాటిని ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకుంటున్నాం తప్ప అన్ని కంటికి కనిపిస్తుంది తెలుసుకుంటున్నాం మనం. కుదరదే. ఆ 3 విభాగములు ఈ కింద నామరూపములు పొందుతున్నవి. అవి 3 విభాగాలు ఉన్నాయి. ఏమిటంటే, ఒకటి పల్సేషన్, పల్సేటరీ. అంటే స్పందనాత్మకము. ఒకటి స్పందనాత్మకం, పల్సేటరీ. దానిలో ఉన్నటువంటి ఫంక్షన్ ఏంటంటే పల్సేషన్ అన్నమాట. రెండోది స్వయం ప్రకాశమానము. స్వయం ప్రకాశమానము అంటే ఏమిటి? రేడియేటరీ. అది రేడియేషన్. మూడోది ఘనీభవించు స్థూల రూపము. అంటే ప్రెసిపిటేషన్. అందువల్ల పల్సేటరీ, రేడియేటరీ అండ్ ప్రెసిపిటేటరీ. దేర్ ఫంక్షన్స్ ఆర్ పల్సేషన్, రేడియేషన్ అండ్ మెటీరియలైజేషన్. పై 3 సూక్ష్మ శక్తుల కారకత్వములు ఈ విధముగా ఉంటుంది. ఏమిటి? స్పందనము. ఫస్ట్దేమో స్పందనం, దాని కారకత్వం స్పందనాత్మకమైంది కదా, అందుకని స్పందనం. రెండోది జ్యోతిరుద్గమనం. స్వయం ప్రకాశమానం అంటే ఏమిటి? జ్యోతిరుద్గమనం అంటే రేడియేషన్. జ్యోతిరుద్గమనం అంటే లోపల ఉన్నటువంటి లైట్ అనేటువంటి వెలుగుని బయటికి పంపిస్తూ ఉంటాం అన్నమాట. అది రేడియేషన్ అంటే. మూడోది భౌతిక స్వరూపధారణం. ప్రెసిపిటేషన్ అంటే మెటీరియలైజేషన్ అనమాట. భౌతిక శరీర రూపధారణం అనేటువంటిది మూడోది. ఈ 3 ఫంక్షన్స్ దాని నుంచి అంటే ఈ 3 కూడా ఏమిటి? ప్రాణశక్తి ఈ 3 రకాలుగా విభజింపబడింది అనమాట. ఈ మూడు దీంట్లో కూడా మేనిఫెస్ట్ అయ్యేటువంటిది ప్రాణశక్తే. 3 కాలువల్లాగా ఒకే మెయిన్ కెనాలు 3 కెనాల్స్ లాగా చేస్తారు చూసారా, అట్లాగా అన్నమాట. ఇందులో స్పందనాత్మక ప్రక్రియ బాహ్యోన్ముఖ శక్తి ప్రవాహంగాను. స్పందనాత్మక ప్రక్రియ అంటే పల్సేషన్ అనేటువంటిది. ఈ పల్సేషన్ అనేటువంటిది బాహ్యోన్ముఖం అంటే సెంట్రిఫ్యూగల్. ఫ్రమ్ సెంటర్ టు సర్కంఫరెన్స్.
పల్సేషన్ క్రియేట్స్ రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటేమో సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిపెటల్, రెండు రకాలైనటువంటి పల్సేషన్స్. పల్సేషన్ pulsation creates centripetal and centrifugal pulsations. సంకోచం సెంట్రిపెటల్ అంటే ఫ్రమ్ సెంటర్ టు సర్కంఫరెన్స్. సెంట్రిఫ్యూగల్ అంటే సెంటర్ టు సర్కంఫరెన్స్. సెంట్రిపెటల్ అంటే ఫ్రమ్ సర్కంఫరెన్స్ టు సెంటర్. అండ్ మేక్స్ ది పల్సేషనల్ పాయిజ్ పాసిబుల్. అంటే ఏమిటంటే స్పందనాత్మక ప్రక్రియ బాహ్యాముఖ శక్తి ప్రవాహంగాను అంతరోన్ముఖ శక్తి స్వరూపంగాను నిరంతరము చెలించుచు, అంటే లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి, సెంటర్ టు సర్కంఫరెన్స్, సర్కంఫరెన్స్ సెంటర్ రెండు పనిచేస్తుంటాయి. ఇప్పుడు డబుల్ పల్సేషన్స్ అనమాట. ఇది స్పందనం అంటే పల్సేషన్ కదా, ఇది అవే డబుల్ పల్సేషన్స్ పనిచేస్తూ ప్రాణం యొక్క స్పందన ప్రక్రియను జరుపును. ప్రాణం యొక్క పల్సేషన్ అనేటువంటిది డబుల్ పల్సేషన్గా పనిచేస్తుంటుంది. ఒకటి సెంట్రిపెటల్ ఫ్రమ్ సెంటర్ టు సర్కంఫరెన్స్, ఫ్రమ్ సర్కంఫరెన్స్ టు సెంటర్. రెండోదేమో సెంట్రిఫ్యూగల్ ఫ్రమ్ సెంటర్ టు సర్కంఫరెన్స్. ఈ రెండు ఎప్పుడు కూడా పనిచేస్తుంటాయి. ఈ రెండు కంటిన్యూస్గా, ఈ రెండు సైమిల్టేనియస్గా పనిచేస్తాయి. ఈ సైమిల్టేనియస్గా రెండు పనిచేసేవి అనేటువంటిది ఒక పాయిజ్, ఒక ఈక్విలిబ్రియంలో అట్టే పెడుతుంది. ఈ ప్రక్రియలు శరీరమునకు సమస్థితి కలిగించును. ఈ రెండు జరుగుతుంటాయి కాబట్టి బాడీ అనేటువంటిది, మన కాన్స్టిట్యూషన్ అనేది ఈ ఒక ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటుంది. కానీ మన శరీరం అనేటువంటిది ఏమిటంటే ఇట్ ఇస్ ఏ స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఆఫ్ దీస్ సెంట్రిపెటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ పల్సేషన్స్. అది కూడా మనకి ఈ సెంట్రిపెటల్ సెంట్రిఫ్యూగల్ పల్సేషన్స్ అనేటువంటి మేనిఫెస్టేషన్సే మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఇవన్నీ కూడా. ఈ ప్రక్రియలు శరీరమునకు సమస్థితి కలిగించును. ప్రాచీన యోగి పుంగవులు దీన్ని సమాన స్థితి అని పిలిచారు. సమానము. ఇప్పుడు మనకు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రాచీన యోగి పుంగవులు, ప్రాచీన యోగులు అయినటువంటి వాళ్ళు సమాన స్థితి అన్నారు. ఈ రెండింటిని స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం. ఇది భౌతిక శరీరమునకు ఒక ఆకారము సమకూర్చిపెట్టును. ఇవి ప్రాణ అపానములు అంటాం చూసాం మనం. ప్రాణ అపానములు. ప్రాణం అంటే సెంట్రిపెటల్ ఫ్రమ్ సర్కంఫరెన్స్ టు సెంటర్, దాన్ని ప్రాణం అంటాం. ప్రాణ ఈజ్ ది సెంట్రిపెటల్ పల్సేషన్. అపానం అనేటువంటిది సెంట్రిఫ్యూగల్ పల్సేషన్ ఫ్రమ్ సెంటర్ టు సర్కంఫరెన్స్. ఈ రెండింటిని ఈక్విలిబ్రియంలో పెట్టేటువంటి పల్సేషన్ అపానము, సమానం అంటాం. సమానము. ప్రాణ అపాన. అలాగే ఇంకో రెండు ఉన్నాయి, వ్యాన ఉదానములు. ప్రాణ అపానము, వ్యాన ఉదానము. ప్రాణాపానములు ఒక సెట్టు, వ్యానోదానములు ఒక సెట్టు. ప్రాణం అనేటువంటి స్పందనం పనిచేయడం వల్లే మనం బయట నుంచి లోపలికి రిసీవ్ చేసుకోవడం అనేటువంటిది, ఆహారం కానీ, పానీయం కానీ, అలాగే శబ్దగ్రహణం కానీ, విషయగ్రహణం కానీ, బయట నుంచి లోపలికి పనిచేసేటువంటిది అంతా కూడా ప్రాణం వల్ల. ప్రాణం అనేటువంటి, ఇక్కడ ప్రాణం అంటే అర్థం పల్సేషన్, ప్రాణశక్తి యొక్క మేనిఫెస్టేషన్. ఇందులో ఇక్కడ ప్రాణం అంటే పల్సేషన్, ప్రాణ యాజ్ ఎ పల్సేషన్. దానివల్ల ఇవన్నీ సాధ్యమవుతున్నాయి.
ప్రాణం అనేటువంటిది పనిచేయడం వల్లే ఆ అన్నపానీయాదుల స్వీకారము, శబ్దగ్రహణం, విషయగ్రహణం అన్నీ కూడా దానివల్ల. అపానం అనేటువంటిది సెంట్రిఫ్యూగల్, సెంటర్ టు సర్కంఫరెన్స్. అలాగే ఉచ్ఛ్వాసం కూడా ప్రాణం వల్లే. బయట నుంచి లోపలికి గాలి పీల్చుకోవడం, ప్రాణశక్తి అనే ప్రాణవాయువుని బయట నుంచి లోపలికి తీసుకోవడం కూడా ప్రాణమైన స్పందనం వల్లే. ఇన్హలేషన్ అంటారు అనమాట ఉచ్ఛ్వాసం. అపానం వల్ల ఎక్సలేషన్, నిశ్వాసం. లోపల నుంచి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలేసేటువంటిది నిశ్వాసం అనేటువంటిది అపానం వల్ల జరుగుతుంది. అలాగే ఎక్స్క్రీషన్, మలమూత్రాది విసర్జనం, ఇవన్నీ కూడా అపానం వల్ల జరుగుతాయి. అలాగే ఎక్స్ప్రెషన్, మనం బయటికి ఉచ్చరించడం, మనం లోపల మనకు ఉన్నటువంటి దాన్ని ఎక్స్ప్రెస్ చేసి అవతల వాటికి మనం అందించగలిగేటువంటిది, అది కూడా అపానం అనేటువంటిది. ఇది తెలియక అపానం అంటే అపాన వాయువు అనుకుంటారు. వాడు ఇంటర్నేషనల్ మాస్టర్ డైరీలో రాశారు కదా ప్రాపశ్చిమాల్లో. ధీరేంద్ర బ్రహ్మచారి, ఇందిరాగాంధీ గారి గురువు గారు, ఆయన ఫ్రాన్స్లో ఇంటర్నేషనల్ యోగా కాన్ఫరెన్స్ జరిగితే దానిలో ఆయన ఆ రోజు మాస్టర్ ప్రిసైడ్ చేశారు. అతను ఆ రోజు స్పీకర్ అట. ఎవడో అడిగట, వాట్ ఈజ్ ప్రాణ అండ్ అపాన, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటే, ప్రాణ ఇస్ ది ఎయిర్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ నోస్, అపాన ఇస్ ది ఎయిర్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ యానస్ అని చెప్పేటోడు. ఆవిడ మాస్టర్ గారు చాలా బాధపడి ఓరి విడుతూ పదగా ఆవిడ మళ్ళీ ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళకి. అందుకని అపానం అంటే స్పందనం, సెంట్రిఫ్యూగల్ పల్సేషన్ అపానం అంటారు. అందుకని అపానం వల్లే ఎక్స్క్రీషను, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా దానివల్ల కలుగుతాయి. అంటే మనం ఎక్స్ప్రెషన్, అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్, అవన్నీ కూడా. మరి వ్యానోదానాల వల్ల ఏం జరుగుతాయి అని, మళ్ళీ వ్యానం కూడా సెంట్రిపెటల్ ఫోర్స్, సెంట్రిపెటల్ పల్సేషన్. అది దానివల్ల మన శరీరం యొక్క షేప్ అనేటువంటిది బయట నుంచి లోపలికి మెయింటైన్ చేయడం జరుగుతుంది. మన శరీరం యొక్క షేప్ కాన్స్టెంట్గా ఎలా మెయింటైన్ అవుతుంది నిజానికి? మరి బయట నుంచి లోపల నుంచి బయటకు ఒక ప్రెషర్ ఉంటుంది, బయట నుంచి లోపలికి ఒక ప్రెషర్ ఉంటుంది. వీటి బట్టి ఎలా మెయింటైన్ అవుతుంది అందుకని బయట నుంచి లోపలికి పనిచేసేటువంటిది వ్యానము. అలాగే లోపల నుంచి బయటకు పనిచేసేది ఉదానం. ఈ ఉదానం ఏమో లోపల నుంచి బయటికి మెయింటైన్ చేస్తుంది. ఈ రెండింటి వల్ల కారణం వల్ల మన శరీరం యొక్క షేప్ మెయింటైన్ చేయబడుతుంది. లేకపోతే ఏమవుతుంది, భయం ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ప్రెషర్కి మన శరీరం నొక్కేసుకుని పసలైపోతుంది, అది పని చేయబోతాయి. ఈ రెండు వల్ల ఒకటి సెంట్రిఫ్యూగల్, రెండు సెంట్రిపెటల్ కదా. ఈ రెండు కలిసి మన శరీరం యొక్క, మన బాడీ యొక్క షేప్ని మెయింటైన్ చేస్తాయి. ఒకటేమో ఫ్రమ్ విత్ ఇన్ అవుట్ సైడ్, ఇంకోటేమో ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. ఈ రెండు సెట్ల పల్సేషన్స్ ఉన్నాయి ప్రాణాపానాలకి, వ్యానోదానాలకిను. వీటికి ఎప్పుడు ఈక్విలిబ్రియం అనేటువంటిది మెయింటైన్ చేసేటువంటిది ఐదోది సమానం. దాని పేరులో ఉంది సమానం. మానం అంటే మెషర్. ఆ మెషర్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది సమానము. ఈ ఐదింటిని కలిపి మనం పంచప్రాణాలు అంటుంటారు. వాడు పంచప్రాణాలని వాడి కొడుకు మీద పెట్టాడు. వాడు పొందాలి అర్థమైంది. వాడు పంచప్రాణాలు అంటే పంచప్రాణాలు అడే ఇంకోటి ఆరో ప్రాణం అంటాడు పిచ్చివాడు. వాడికి ఏవి అర్థమైంది. ప్రాణం అంటే వాడు తెలీదు, 5 ప్రాణాలు తెలీదు, ఆరో ప్రాణం అంటే వాడు వెరవేస్తాడు. అటు స్పందన ప్రక్రియ అయితే, ఈ స్పందనం అనేటువంటి ప్రక్రియ ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనకి క్వశ్చన్ వస్తుంది మన మనసుకి. మనం ఆలోచిస్తే ఏమిటిది, ఒకటి లోపల నుంచి బయట పనిచేస్తుంది, బయట లోపల పని కరెక్టే. ఎలా పనిచేస్తుంది? ఈ దానంతా ఎలా పనిచేస్తుందా? ఎక్కడి నుంచి దీని కంట్రోల్ అది చెప్తారు నెక్స్ట్. ఇందులో అసలు ఇందులో అసలు యాంబిగ్యూటీ ఎక్కడా ఉండదు. క్లియర్ కట్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. ఎక్కడి నుంచి పనిచేస్తుంది అని చెప్తున్నారు. This poise
sustains the shape of the physical body in accordance with the plan of the mental and higher planes. అంటే ఏమిటంటే ఇక్కడ చెప్తున్నారు, ఇట్టి స్పందన ప్రక్రియ ఈ జరుగుతున్నటువంటి మొత్తం ఒక విశ్వ ప్రణాళికను అనుసరించి, అంటే కాస్మిక్ ప్లాన్ అది. విశ్వ ప్రణాళిక అంటే పైన అది అక్కడి నుంచి కంట్రోల్. అంటే మనలో పల్సేషన్ జరుగుతుందంటే ఎక్కడి నుంచి జరుగుతుంది? మనలో పల్సేషన్ ఎంత జరుగుతుంది? మనలో ఏం జరిగినా సరే అది స్పేస్లో ఏం జరుగుతుందో దాన్ని బట్టి జరుగుతుంది మనలో. అందువల్ల పల్సేషన్ అనేటువంటిది మనలో ఎందుకు ఉందంటే స్పేస్లో ఉంది కాబట్టి. అందుకని స్పేస్ పల్సేట్స్ అని చెప్పారు. స్పేస్ పల్సేట్స్ అనేటువంటిది ఇప్పుడు సైంటిస్ట్కి ఇంకా అసలు కాన్సెప్ట్ లేదు కదా. అసలు స్పేస్లో అంత శూన్యం ఏం లేదు అనేటువంటిది కాన్సెప్ట్ ఉన్నవాడికి స్పేస్ పల్సేషన్ ఎలా తెలుస్తుంది? స్పేస్లో పల్సేషన్ అనేటువంటి ప్రిన్సిపల్గా ఉంది కాబట్టే అనేకమైనటువంటి సౌరకోళాలు అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి ఎక్స్పాండ్ అవుతున్నాయి, మళ్ళీ వాటి లైఫ్ అయిపోయిన తర్వాత దానిలోకి వెళ్ళిపోతున్నాయి. మరి ఇది పల్సేషన్ కాదు. ఇది ఆరిసేషన్ అంటే, ఆరిసేషన్ అనేటువంటి శక్తి వీటన్నిటినీ పట్టించేటువంటి శక్తిని ఆరిసేషన్ అంటారు. ఈ షేప్స్ అన్నీ ఉన్నటువంటి దాన్ని పట్టి ఉంచేటువంటి శక్తి అంటే అందులో పనిచేసేటువంటి మ్యాగ్నెటిక్ ఇది అనమాట. అది తర్వాత ముందు ఇక్కడ ఇవి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ పల్సేషన్ అనేటువంటిది స్పేస్ యొక్క ప్రాపర్టీ కాబట్టే మనలో పల్సేషన్ అనేటువంటిది పనిచేస్తుంది. అందులో లేకపోతే ఇందులో పనిచేయదు. అందుకని దీన్ని యాజ్ అబౌవ్ సో బిలో అన్నారు. ఇది స్పేస్లో ఉంది కాబట్టి ఇందులో స్పేస్ ఉంది. దహరాకాశం అంటారు మన లోపల ఉన్నటువంటి స్పేస్ని. దహరం అనేటువంటిది మన లోపల ఉన్నటువంటిది దహరాకాశం. ఈ రెండింటి యొక్క కనెక్షన్ చెప్పేటువంటి విద్యనే దహరాకాశ విద్య అంటారు. తైత్రీయ ఉపనిషత్తులో ఇచ్చినటువంటిది అది దహరాకాశ విద్య. అని చెప్పారు. నిన్న మనం చెప్పుకున్నాం కదా, స్పేస్ అనేటువంటిది మూమెంట్ వచ్చేప్పటికి ఆ మూమెంట్ అనేటువంటిది వాయువుగా మేనిఫెస్ట్ అవుతుందండి. వాయువుగా మూమెంట్ రావాలంటేనే పల్సేషన్. సోహం అంటే అదే కదా, సహా అహం అతడే నేను అర్థం. అది మనకు తెలిసినా తెలియపోయినా కూడా సోహం అని అతడే నేను లాభం జరుగుతుంది కాబట్టి మెయింటైన్ అవుతుంది. ఈ అట్టి స్పందన ప్రక్రియ ఒక విశ్వ ప్రణాళికను అనుసరించి అత్యున్నత కక్షలయందు మనోమయ రూపమెత్తి నిర్వహింపబడుతున్నది. ఈ రెండు ముఖముల స్పందన క్రియను యోగశాస్త్రమున ప్రాణాపానములను పేర్కొంటున్నారు. అంటే అత్యున్నత కక్షలు అంటే ఏమిటి? మన ఫిజికల్ ప్లేన్లో మేనిఫెస్టేషన్ చూస్తున్నాం మనం మన బాడీ లెవెల్లో. కానీ బాడీ లెవెల్లో మేనిఫెస్ట్ అయినటువంటి వీటి యొక్క కంట్రోల్ అంతా కూడా అత్యున్నత కక్షలు అంటే ఏమిటి? కాస్మిక్ లెవెల్లో అక్కడ మనోమయ రూపమెత్తి నిర్వహింపబడుతుంది. అంటే అర్థం ఏంటి? ఈ మొత్తం జరిగేటువంటిది అంతా కూడా ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ ప్లాన్ ఇన్ ది కాస్మిక్ మైండ్. అక్కడ వీటన్నిటికీ కూడా జరిగేటువంటి ప్రక్రియ కన్నిటి కూడా ప్లాన్ అక్కడ ఉంటుందన్నమాట. ఆ ప్లాన్నే ఈ ఇంటెలిజెన్సెస్ అనేటువంటి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. ఆ ఎగ్జిక్యూషనే మన యొక్క లైఫ్ అనేటువంటిది, ఆ కాస్మిక్ ప్లాన్. mental and higher planes, అది ఇక్కడ చెప్పింది. దిస్ poise sustains the shape of the physical body in accordance with the plan of the mental and higher planes.
దిస్ డబుల్ పల్సేషన్ ఈజ్ కాల్డ్ ప్రాణాపాన ఇన్ ది సైన్స్ ఆఫ్ యోగా. ఓరియంటల్ ఫిజియాలజీ కాల్స్ ఇట్ వాత. ఇంకా ముందుకు వస్తాను అనమాట. ఈ రెండు ముఖముల స్పందన క్రియను యోగశాస్త్రమున ప్రాణాపానములని పేర్కొనుచున్నారు. మనకు అతి ప్రాచీనమైన శరీర ధర్మశాస్త్రం ఉన్నది. శరీర ధర్మశాస్త్రం అంటే ఫిజియాలజీ, ఏన్షియంట్ ఫిజియాలజీ. దాని యందు ఈ స్పందన ప్రక్రియ వాతము అని పేర్కొనబడుతుంది. అది వాతం అంటే వాతం చేసిందని అర్థం కాదు. వాతం అనేటువంటిది ఒక టెక్నికల్ టర్మ్. ఈ స్పందన ప్రక్రియని వాతము అంటారు. మన ప్రాచీన ద్రష్టలు ఆకాశము స్పందనాత్మకము అని సూత్రం ప్రతిపాదించింది. స్పేస్ పల్సేట్స్ అనగా చోటునకు ఉచ్ఛ్వాస నిశ్వాసములు కలవు అని అర్థం. చోట్లకి స్పేస్కి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి కాబట్టి ప్రతి జీవికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి. ఇది ఎప్పుడు తాతగారు 1936లోనే ఎప్పుడు రాశారు కదా స్పేస్ పల్సేట్స్ అని. ఈ ప్రిన్సిపల్ వేదంలో ఉన్నటువంటి దాన్ని ఆయన మొట్టమొదటి స్పేస్ పల్సేట్స్ అనేటువంటిది తాతగారు అప్పుడు రాశారు 1926 36లో ఎప్పుడు. ఆ తర్వాత 20 years కిందట ఫర్ ది ఫస్ట్ టైం ఆ సోవియట్ సైంటిస్ట్ స్పేస్కి పల్సేషన్ అనేటువంటిది ఉంది అని వాళ్ళు ఫస్ట్ గణానికి వచ్చారు. వాళ్ళు ఆకాశం స్పందనాత్మకమని సూత్రం ప్రతిపాదించి అనగా చోటనకు ఉచ్ఛ్వాస నిశ్వాసం కలవని అర్థం. ఇది తిరుగులేని శాస్త్రీయ ప్రతిపాదనం. చోటుకు ఉచ్ఛ్వాస నిశ్వాసం అనేటువంటిది మాత్రం అది దానికి చోటులో ఈ ప్రక్రియ జరుగుతుంటే ప్రాణులన్నీ దాన్నే వారసత్వంగా గ్రహించున్నవి. మరి ప్రాణులు అన్ని జీవరాశులకి కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసన అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? యాజ్ ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్ ది ప్రాపర్టీ ఆఫ్ ఎక్సలేషన్ ఇన్హలేషన్ అనేటువంటిది ఉందే, ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ ఫ్రమ్ స్పేస్ టు ఆల్ ది బీయింగ్స్ దిస్ క్రియేషన్. చోట్లోనే ఎందుకు వీడికి ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి ఇన్హెరిట్ అయిందనమాట. కనుకనే ప్రతి ప్రాణిలో ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనబడ ద్విముఖ స్పందనలు నిరంతరము జరుగుతున్నవి. కంటిన్యూస్గా జరగడం అనేటువంటిది మన ఇష్టంతో సంబంధం లేదు, మనకు తెలియడంతో కూడా సంబంధం లేదు. మనకు తెలిసి జరుగుతుంది అంతా మన తర్వాత మనం తెలుసుకుంటున్నాం, తలుచుకుంటే. కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసం చేస్తున్నాం అనేటువంటిది మనం ఎప్పుడు తెలుసుకున్నాం? అసలు ఉచ్ఛ్వాసం అంటే ఏమిటి, నిశ్వాసం అంటే మనం తెలిసినా ముందు మనకి ఈ ఉన్నటువంటి ప్రజ్ఞ తెలియదుగా. అది ఎప్పుడు తర్వాత మనం ఈ శాస్త్రం తెలుసుకున్నామో దీన్ని ఉచ్ఛ్వాసం అంటారు, దీన్ని నిశ్వాసం అంటారు. తెలుసుకోక ముందు కూడా జరుగుతుంది అక్కడ. కాబట్టి ఎవరు చేస్తున్నారు? అది స్పేస్లో నుంచి జరుగుతుంది. అది ప్రాణాపానములు అన్నవి మనకు లభించిన వారసత్వ సంపద. అంతేగా. అంటే స్పేస్కి ఉంది కాబట్టి మనం అది ఒక ప్రాణలీలా వైభవం. ఇది అద్భుతం. ఇది ఏమిటంటే మనకి వారసత్వ సంపద అక్కడి నుంచి రావడం ఎట్లా వచ్చిందంటే ఇది ఒక ప్రాణలీలా వైభవం. ప్రతి జీవి యందు ప్రాణస్పందములు 5 విధముగా కొనసాగుతున్నవి. అవి వరుసగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనేటువంటివి. పైన జ్యోతిరుద్గమన ప్రక్రియను ఉదాహరించడం కదా. రెండోది ఇప్పుడు ఫస్ట్ది పల్సేషన్ చెప్పుకున్నాం. సో పల్సేషన్ అంటే అర్థమైంది. ఇప్పుడు మనం ప్రాణశక్తి అనేటువంటిది 3 రకాలుగా ఎక్స్ప్రెస్ అవుతుందన్నాం. అది ఒకటి త్రూ పల్సేషన్, అది మొట్టమొదటిది. రెండోది రేడియేషన్ అన్నాం. రేడియేషన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? స్వయం ప్రకాశమానం అని రేడియేటర్ అని అంటే అర్థం ఏంటి? జ్యోతిరుద్గమనం అని చెప్పుకున్నాం. చెప్తాను. ఇది ఒక స్పందన ప్రక్రియ అని కూడా పేర్కొంటుంది.
దీన్ని ఆధారముగా కొని అత్యుగ్రమైన ఉష్ణ తేజస్సు మరియు విద్యుదయస్కార శక్తి మనకు వ్యక్తమవుతున్నవి. ఇప్పుడు అక్కడికి వస్తుంది మనకి. ఏమిటంటే రేడియేషన్ మేనిఫెస్ట్స్ ది హీట్, లైట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రిన్సిపల్స్ ఆన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ పల్సేషన్. ఈ పల్సేషన్ అనేటువంటి స్పందనం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని, ఈ పల్సేషన్ ఆధారంగా చేసుకొని అతి ఉగ్రమైన ఉష్ణ తేజస్సు అంటే హీట్ అనేటువంటిది ఉగ్రమైంది కదా, మరియు విద్యుదయస్కాంత శక్తి మనకు వ్యక్తమవుతున్నవి. విద్యుదయస్కాంత శక్తి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇదనేటువంటిది. ఈ ప్రక్రియ వలనే మనోమయ కోసం ప్రాణవంతమవుతున్నది. అంటే ఏమిటంటే రేడియేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది అని చెప్పుకున్నాం కదా. ఈ రేడియేషన్ అనేటువంటి ప్రక్రియ ఉందే, ఇది దేని మీద జరుగుతుంది? ఆన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ పల్సేషన్ స్పందనాత్మకమైనటువంటి స్పందనం అనేటువంటి దాని ఆధారంగా కొని రేడియేషన్ జరుగుతుంది. రేడియేషన్కి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఆధారం అన్నమాట. దిస్ రేడియేషన్ కాసెస్ వైటలైజేషన్ ఆఫ్ మెంటల్ బాడీ అండ్ ఆల్సో ఆఫ్ ది 4 అదర్ పల్సేషన్స్. అంటే అదేంటంటే ఈ ప్రక్రియ వల్లే మనోమయ కోసం, ఇప్పుడు మనలో ముందు ప్రాణమయ కోసం చెప్పుకున్నాం, వైటల్ ప్లేన్ అని చెప్పి, ఈ మనోమయ కోసం ఉందిగా నెక్స్ట్ మనోమయ కోసం ప్రాణవంతం అవుతుంది. అంటే అర్థం ఏమిటి? మనోమయ కోసం మామూలుగా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది మెంటల్ ప్లేన్ అనేటువంటిది. ఈ మెంటల్ ప్లేన్ అనేటువంటిది ఈ వైటల్ ఫోర్స్ అనేటువంటి దానికి బేస్ అయ్యి ఈ వైటల్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది? వైటలైజ్ అవుతుంది. అప్పుడు మన కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఏర్పడుతుంది. లేకపోతే మైండ్ యాజ్ ప్రిన్సిపల్ ఉంటుంది. మైండ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఉండడమే కాకుండా మనలో మనోమయ కోశం అనేటువంటిది మనలో ఏర్పడడం ఉందే, ఇది దేనివల్ల అవుతుంది? ఆన్ ది బేసిస్ ఆఫ్ వైటల్ ప్లేన్. ఈ స్పందనం అనేటువంటిది వైటల్ ప్రిన్సిపల్ కదా, అందుకని స్పందనం అనేటువంటి దాని బేసిస్ వల్ల దీనివల్ల మనోమయ కోసం వైటలైజ్ అవుతుందన్నారు. అర్థమైందా? అంటే ఆ ప్రిన్సిపల్గా ఉన్నటువంటిది ఇక్కడ మన మనోమయ కోసంగా మన మైండ్గా పనిచేయాలంటే దీని ఆధారంతో. మరి వైటల్ ఫోర్స్ అంటే అది అర్థం. మేనిఫెస్ట్ అవ్వడం, పుట్టడం కాదు. పుట్టడం ముందే ఉంది. మైండ్ అది ప్రిన్సిపల్ ఉంది ముందు. ఇది క్యారియర్. ఇది ప్రాణం అనేటువంటిది దాన్ని తీసుకొచ్చి ఈ కాన్స్టిట్యూషన్లోకి మెంటల్ జనరేటర్ కాదు అది. మనోమయ కోసం ప్రాణవంతమగుతున్నది. అంటే నీకు అర్థం అవ్వాలంటే నీ లాంగ్వేజ్ చెప్తాను, నీ కంప్యూటర్ లాంగ్వేజ్లో. ఇప్పుడు నీ కంప్యూటర్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. అయితే నువ్వు దానికి బ్యాటరీయో లేకపోతే ఏదో పవర్ ఇచ్చి దాన్ని ఆన్ చేసిన తర్వాత అవి ఆపరేషన్లోకి వస్తాయా? వాడంతా వస్తాయి, రావుగా. ఇప్పుడు ఆపరేషన్లోకి వచ్చాయి. నువ్వు బ్యాటరీ కానీ పవర్ ఆన్ చేసిన తర్వాత ఈ పవర్ ఆన్ చేయడం అనేటువంటిది వైటల్ ఫోర్స్ నుంచి పనిచేసేటువంటిది. అప్పుడు అంతకుముందు అందులో ఉన్నటువంటివే ఆపరేషన్లోకి వచ్చిన తర్వాత నువ్వు వాటిలో వర్క్ చేసేది. అవి ఆపరేషన్లోకి రాకుండా నువ్వు ఉన్న వర్క్ ఎలా చేస్తావు? అర్థమైందా? ఇప్పుడు నీ లాంగ్వేజ్ చెప్పా కాబట్టి నీకు అర్థమైంది. ఏమీ లేదు. నేను తెలిసిందా అని తెలియపోయినాను కాదు. ఇప్పుడు అది వచ్చింది నా దీంట్లోకి అక్కడ చెప్పాను. ఇప్పుడు అందులో ప్రోగ్రామ్స్ ఉంటాయి కదయ్యా. అది మెంటల్ అండ్ ఇంటెలెక్చువల్ ప్లేనే. అందులో అంతా మంచి అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. చాలా కాంప్లికేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అందులో. అవన్నీ ముందు అందులో ఉన్నాయా లేవా? ఆ ప్రోగ్రామ్స్ వస్తేనే మన నాన్న వర్క్ చేసే అందులో
అవి రాకుండా మనం ఎట వర్క్ చేస్తాం? ఆ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ మనం ఈ పవర్ కనెక్షన్ ఇవ్వకుండా ప్రోగ్రామ్ వర్క్ చేయగలవా? అది వైటలైజ్ చేయడం అంటే అందులో మెంటల్ ప్లేన్లో ఉన్నట్టుగా ప్రోగ్రామ్స్ అన్నీ మెంటల్ ప్లేన్లో ఉన్నాయి. ఇక్కడ మెంటల్ ప్లేనే కదా అంతా, కానీ అది మనకు వర్క్ చేయడానికి వీలైనటువంటిది. మన ఇంటెలిజెన్స్ ఇవన్నీ ప్రాణం వైటల్ ఫోర్స్ లేకపోతే ఇవేముంది? అవుట్ కదా. అందుకని వైటలైజింగ్ అనేటువంటిది అదే అర్థం. దానికి ఇది ఆధారం. ఇప్పుడు మన శరీరం ఉంది, మన శరీరం భౌతికమైన శరీరం లోవర్ ప్లేనేగా, గ్రాసెస్ట్ లోవర్ ప్లేన్ నిజమే. ఆత్మ హయ్యెస్ట్. కానీ ఆ ఆత్మ అనేటువంటి దాని యొక్క మేనిఫెస్టేషన్ వర్కింగ్ అంతా కూడా దీని ద్వారానేగా. ఇక్కడ కుండ తాగం. కుండ లేకుండా ఒక చోటు నుంచి ఇక్కడ ఒక చోటుకి నెయ్యి ఎలా తీసుకొస్తావు? అందుకని ఫిజికల్ బాడీ వెహికల్ అన్నారు. వెహికల్కి దానంతరం దానికి ఏం ఎగ్జిస్టెన్స్ ఏం లేదు. హ్యాన్మన్ గారు ట్రినిటీ అని చెప్పింది అదే. ఇప్పుడు ఆజ్ఞానం బాగా అర్థం అవుతుంది ఇది అర్థమైతే. ఎగ్జిస్ట్ అవుతుంది. ట్రినిటీ అన్నారు ఆయన. బాడీ మైండ్ నాయన వెస్టర్న్స్కి టీచ్ చేయడం అలవాటు అయిందని ఇలాంటి ఎగ్జాంపుల్స్ చేరుకోకపోతే వాళ్ళు దావగొడతారు. అంటే అలా కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పకపోతే ఎక్కదు. అందుకని స్పాండే అది కూడా నా ఇదేముంది, ఏ ఎగ్జాంపుల్ చెప్పాలో నాకేం తెలుసు. నమస్కారం చేస్తే ఎగ్జాంపుల్ వస్తే చెప్తే వాళ్ళకి అప్పుడు అర్థమయ్యేది. ఇప్పుడు ఇందాక వాతం అన్నాం, గుర్తుపెట్టుకున్నారా? ఇందాక దేన్ని వాతం అన్నాం? ఇందాక ఈ పల్సేషన్ అనేటువంటి జరుగుతున్నటువంటి దాన్ని వాతం అన్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రక్రియ వల్లనే మనోమయ కోసం ప్రాణవంతం అవుతుంది. అంతేగాక మనోమయ కోసం ప్రాణవంతం అవడమే కాకుండా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానముల 5 స్పందనములకు ఈ ప్రక్రియ ప్రాణశక్తిని ధారవోయుచున్నది. ఈ ప్రక్రియ, ఈ రేడియేషన్ అనేటువంటి ప్రక్రియ ఉందే, ఈ రేడియేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా ఈ 5 రకాలైనటువంటి స్పందనములు అనేటువంటివి వైటలైజ్ అవుతున్నాయి. అవి ఫంక్షన్ చేయాలంటే వాటికి ఉండాలిగా. ఈ ప్రాణశక్తి అనేటువంటిది వాటికి సప్లై అవుతుంది ఈ ప్రక్రియ ద్వారా, రేడియేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా. రేడియేషన్ మేనిఫెస్ట్ ది హీట్, లైట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రిన్సిపల్స్ ఆన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ పల్సేషన్. మొట్టమొదటి చెప్పుకున్నాం. దిస్ రేడియేషన్ కాజెస్ వైటలైజేషన్ ఆఫ్ ది మెంటల్ బాడీ అండ్ ఆల్సో ది 4 అదర్ పల్సేషన్స్, ప్రాణ అపాన వ్యానోదానులు అనేటువంటివి, ఫ్రమ్ ది పల్సేషనల్ పాయిజ్ సమానం నుంచి. దిస్ ఫార్మ్స్ ది విర్ల్పూల్ ఆఫ్ కంబస్షన్ ఇన్ మ్యాన్. అది ఇప్పుడు చెప్తుంది. అంటే దీనివల్లనే దేహమునకు ఒక సమతూకము ఏర్పడి మన జీర్ణకోశంలో జఠరాగ్నికి సంబంధించిన ఒక శక్తి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఉంది ఫ్లక్స్ అంతా. రెండవది ఇందాకడది వాతం అని చెప్పుకున్నాం, పల్సేషన్. ఆ వాతం అనేటువంటి శక్తి ఏర్పడడం వల్ల అదొక సుడిగుణం లాంటిది.
దానివల్ల పల్సేషన్స్ ఈ ప్రాణాపానములు వ్యానోదానములు అనేటువంటివి పల్సేషన్స్ సమానమైనటువంటి దాని ద్వారా ఈక్విలిబ్రియంలో ఉన్నాయని చెప్పుకున్నాం మనం. అది స్పందనం అనేటువంటి దానివల్ల దాని వాతం అనేటువంటి ఒక సుడిగుణం అనమాట. అది ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, దాని మీద బేస్ అయ్యి పనిచేస్తుందని చెప్పారా. దీని నుంచి రేడియేషన్ అనేటువంటి ప్రిన్సిపల్ కదా రెండోది చెప్పుకుంటున్నాం మనం. ఈ రేడియేషన్ అనేటువంటి ప్రిన్సిపల్ అనేటువంటి దానివల్లగా మనం ఇప్పుడు చెప్పుకుంది మనోమయ కోసం వైటలైజ్ అయింది. అంతేకాకుండా ఈ పల్సేషన్స్ కూడా, ఈ పల్సేషన్స్ అనేటువంటిది వైటలైజ్ అయ్యి ఫంక్షన్ చేయాలంటే ఈ రేడియేషన్ అనేటువంటి దాని ద్వారా ఇది ఎలా పనిచేస్తుందో చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి పనిచేస్తుందంటే మన జీర్ణకోశంలో జఠరాగ్నికి సంబంధించిన ఒక శక్తి సుడిగుండంగా రూపొందుతున్నది. ఏ విర్ల్పూల్ ఆఫ్ ఫోర్స్, ఒక శక్తి సుడిగుండం. ఈ శక్తి సుడిగుండానికి ఏమన్నారంటే పిత్తము అని పేరు. ఇది రెండో పేరు. అది వాతము, ఇది పిత్తము. మనం మీరు ఆయుర్వేదిక్ కాలేజీకి వెళ్ళి వాత విశ్లేషణ అంటే ఏమిటంటే వాడు ఏం చెప్తాడంటే త్రిదోషాలని చెప్తాడు వాడు. అక్కడ వాడు పప్పులో కాలేస్తాడు. వాడు వెంటనే కడుపులో మంట పైత్యం అవే అనుకుంటాడు దోషాలని. అసలు అది కాదు. అసలు మొట్టమొదటి ధాతువులు, త్రిధాతువులు అంటే ఏమిటి? ధాతువులు అంటే ఇక్కడ వెర్ల్పూల్స్ సుడిగుండాలన్నమాట. ఇక్కడ ఇది రెండో సుడిగుండం. అది మొదటి సుడిగుండం వాతం, ఇది రెండో సుడిగుండం పిత్తం. ఈ రెండు పరిణామ దశలు జరిగిన తర్వాత ఇది మొట్టమొదటి స్పందనం, రెండోది రేడియేషన్, పల్సేషన్, రేడియేషన్ రెండు మనకు అర్థమయ్యాయి ఇప్పుడు మనకి. ఈ రెండు పరిణామ దశలు జరిగిన తర్వాత మూడవ దశగా ఒక భౌతిక స్థితి రూపం ధరించున్నది. ఈ పల్సేషన్స్ అండ్ రేడియేషన్స్ అనేటువంటివి ఈ రెండింటి జరుగుతున్నాయి కదా. ఈ రెండింటి అనేటువంటి దాని ద్వారా ఈ ఛానల్లో మూడోది కూడా జరుగుతుంది. నెక్స్ట్ అదేమిటంటే ఒక భౌతిక స్థితి రూపం ధరించున్నది. అప్పుడు భౌతిక రూపం ధరించడం అంటే ఈ పరిణామ దశలో అనేక జీవరసాయనముల గొలుసుకట్టు చర్యలు జరిగిపోవును. అంటే చైన్ యాక్షన్స్ ఆఫ్ మెనీ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అది జరుగుతుంది దీనివల్ల, ఈ రెండింటి వల్ల. దాని ఫలితముగా ఒక భౌతిక సన్నివేశం మన కళ్ళ ముందు జరుగును. అంటే మన శరీరం అనేటువంటిది ఒక భౌతిక సన్నివేశమే, ఒక ఐటెం కాదు అది. యాక్చువల్గా అది ఇక్కడ చెప్పబోతున్నారు. ఇట్ నాట్ ఎన్ ఎంటిటీ, ఇట్ ఇస్ అన్ ఈవెంట్. అవర్ బాడీ ఈజ్ నాట్ ఎన్ ఎంటిటీ. మనం అనుకుంటున్నాం ఎంటిటీ అనుకుంటున్నాం, అందుకని మనం పడుతున్నాం. ఇట్ ఇస్ నాట్ ఎన్ ఎంటిటీ బట్ అన్ ఈవెంట్. అది పెద్దవాళ్ళు మనకి ఇది శాశ్వతం కాదంటే అర్థం ఏమిటి? ఇదే కనిపిస్తుంటే శాశ్వతం కాదంటే అనిపిస్తుంది. శాశ్వతం కాదంటే అర్థం అరే ఇది ఎంటిటీ కాదా నాయన, ఈవెంట్, ఎప్పటికప్పుడు ఈవెంట్. ఇది ప్రతి క్షణము కూడా జరుగుతూ ఉంటే ఇది ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? వెనకాల ప్రొజెక్టర్లోంచి అంత ప్రొజెక్టర్ జరుగుతున్నంతసేపు స్క్రీన్ మీద అంతా జరుగుతుంటే మనకు ఆ షేప్స్ అవన్నీ కనిపిస్తుంటాయి. కానీ ఇవి నిజంగానే కనిపిస్తాయి. ఇవి జరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి మనకి. మనం దీన్నే ఎంజాయ్ చేస్తున్నాం, దాన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాం మనం. కానీ ఇదంతా దేనివల్ల? అది ప్రొజెక్షన్ వల్ల. ఎందుకంటే అసలు మొత్తం రూట్ అది ప్రొజెక్షన్, అది సోర్స్. ఆ ప్రొజెక్షన్ అయిపోతే ఇక్కడ ఏముండదు. అది మన ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అంటే. అది ఆ రొటేషన్ వల్లే కాన్స్టెంట్గా కనిపిస్తుంటుంది. ఉన్నట్టు కాన్స్టెంట్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అది ఉన్నట్టే కానీ ఉండడం కాదు. ఏమిటది? అవేగా ఈ ఫోర్స్ అవేగా. అలాగా ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? ఇవన్నీ ఒక దాంట్లోనే ఉన్నాయా? ఇన్ని ఉన్నాయి యాటమ్స్, ఇన్ని ఉన్నాయి కానీ ఇన్ని ఒక దాంట్లోనే ఉన్నాయిగా.
అంటే ఒక్కొక్కడికి ఒక ఇల్లు లాగా. అంచేత మన దేహంలో ఉన్న అన్ని ఆణువులు కూడా ఒకసారి ప్రతి ఒకసారి ఎట్ ఏ టైం ఒక్కొక్క కణం ఒక్కొక్క సౌండ్ ఉండదుగా, ఒక్కొక్క స్పేస్ ఉండదు. అన్నిటికీ కలిపి యూనిట్ స్పేస్ జీవుడు సాగిస్తున్నాడు, విశ్వసిస్తున్నాడు. ఆ శ్వాస విశ్వాసంలో మొత్తంలో ఈ అన్ని అణువులకు కూడా కదలిక జరుగుతుంది. మొత్తం మూమెంట్ అంతా అన్నిటికీ మన బాడీలో పనిచేస్తున్న అన్ని ఐటమ్స్కి కూడా ఒకేసారి జరుగుతుంది. ఒక్కొక్కసారి సగం శరీరం ఉంటుంది, కొద్ది కొద్దిగా ఉంటుంది, కొద్ది అణువులు ఈ జరిగేటువంటిది ఈ మొత్తం ఒకేసారి జరుగుతున్నటువంటి దానిలో చెదిరిపోయి మధ్యలో కొన్ని ఒకసారి జరగడం ఉంటుంది. అప్పుడు డిసీజ్ వస్తుంది. అదే డిసీజ్ అంటే. ఇవన్నిటి కూడా హార్మోనియస్గా ఒకే విధంగా జరగడం అనేటువంటిదేమో నార్మల్ హెల్తీ కండిషను. ఈ మధ్యలో డిఫరెన్స్ వస్తుంది. ఇవన్నీ ఒకేసారి ఒకే విధంగా జరుగుతున్నట్టు కాకుండా ఎవరి విధి జరుగుతున్నట్టు అనుకుంటూ చూసా. మనందరం ఉన్నాం, అందరం ఒకే రకంగా ఉన్నటువంటిదేమో హెల్తీ సొసైటీ, అయితే హెల్తీ ఫ్యామిలీ. ఇందులో ఒక రకంగా మొదలెట్టారనుకో, అక్కడ మళ్ళీ తేడా వచ్చేసింది అనుకో, అదే డిసీజ్ అంటే. అర్థమేనా? డిసీజ్ అంటే ఏమిటి? డిసీజ్ అవుంది. అవును. ఆ దహరాకాశం నుంచి డైరెక్ట్ అవుతుంది అది. అంటే మన యూనిట్ స్పేస్లోకి ఆ ప్రిన్సిపల్ మన యూనిట్ స్పేస్లో దహరాకాశం దగ్గర నుంచి ఈ మొత్తం అంతటి మీద పనిచేస్తూ ఉంటుంది. అర్థం అలా? కంట్రోల్ అక్కడ, కంట్రోల్ దహరాకాశం మన కంట్రోల్ అంటే మన ప్రొజెక్టింగ్ సెంటర్, మన హార్ట్ సెంటర్ దహరాకాశం. కంట్రోలింగ్ అంటే పల్సేషన్కి స్టేషన్ అనమాట, కంట్రోల్ స్టేషన్ అది. పల్సేషన్స్కి అన్నిటికి కూడా కంట్రోల్ అంతా కూడా హార్ట్ సెంటర్. ఇది ఏమైందంటే డిస్టార్ట్ అయినప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ దోషం అంటారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారంటే అది అనుకుంటున్నారు, అది పట్టుకున్నారు. సైన్స్ ఆఫ్ హెల్త్ అని దోషం కాదు అసలు. ఒరిజినల్గా దోషాలు కావు అవి, ధాతువులు. అంటే అది దాని యొక్క డిస్టార్టెడ్ ఫామే దోషం. అంటే ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ ఏం చెప్తుందంటే వాట్ యూ కాల్ డిసీజ్ ఈజ్ ఓన్లీ ది డిస్టార్టెడ్ ఫామ్ ఆఫ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ వైటల్ ఫోర్స్. అంతకంటే దానికి వేరే ఎంటిటీ లేదన్నాడు అసలు. దేర్ ఇస్ నో డిఫరెంట్ ఎంటిటీ యాజ్ ఎ డిసీజ్. అక్కడేగా ఎలోపతికి వీటికి తేడా. ఎలోపతికి ఏమో డిసీజ్ అనేటువంటిది వేరే ఎంటిటీ, హెల్త్ వేరు, డిసీజ్ వేరే ఎంటిటీ. ఇక్కడ అలా కదా. అంటే దోషంగా మారిన దాన్ని మళ్ళీ ధాతువుగా పనిచేసేట్టు చేయడమే మనం ఆయుర్వేదం చెప్పేది. అందుకే రెస్టరేషన్ అన్నారు. అంటే ఇట్ క్యాన్ క్యూర్ ది డిసీజ్ అంటే అర్థం ఏంటంటే టు రీగైన్ ఇట్స్ నార్మల్ స్టేట్. అంతే రెస్టరేషన్ అంటే అది రీగైనింగ్ నార్మల్ ఫంక్షనింగ్ స్టేట్. As a third step,
the materialization occurs after these two stages. It is a phenomenon of the biochemical chain action that results in the physical projection of the model body, which was already existing in the mental plane. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే ఆ బిల్డింగ్ ఆర్కిటెక్ట్ యొక్క మైండ్లో ప్లాన్గా ఆల్రెడీ ఉంది, లేకపోతే ఎలా కడతాడు? అలాగే మన ఫిజికల్ బాడీ అనేటువంటిది మన మెంటల్ ప్లేన్లో దీని మోడల్ ఆల్రెడీ ఉంది, దాని యొక్క ప్రొజెక్షన్ మాత్రమే జరిగేది. ఈ ప్రొజెక్షన్నే మెటీరియలైజేషన్ అంటారు. అది ఎవ్రీ మూమెంట్ జరుగుతుంది, ఒకసారి జరిగేసింది కదా, మనం పుట్టినప్పుడు జరిగిపోయింది కదా, అది అక్కడే పొరపాటు. మనం పుట్టినప్పుడు జరిగిపోయింది, చచ్చేదాకా ఒకసారి అలా కాదు, మనం పుట్టినప్పటి నుంచి శరీరం వదిలేదాకా ఎవ్రీ మూమెంట్. ఇప్పుడు ఒకసారి జరిగితే అంతే ఉండాలి మనం. మరి మనకి ఎక్స్పాన్షన్ గ్రోత్ అంతా వస్తుంది. ఎందుకు కట్టవడం? అలా కాదు, ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. అది కాదు, అది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని కంటిన్యూ అవుతుంది వాళ్ళలో, ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది. గ్రోత్ అంటే పెరిగిపోవడం అర్థం కాదు. ఒక మొగ్గగా ఉంది, పువ్వుగా విచ్చుకోవడం అంతే గ్రోత్ అంటే. మొగ్గ పువ్వుగా విచ్చుకోవడం గ్రోత్ కాదు, మరి గ్రోత్ అంటే ఇలా పెరిగిపోయింది, లావైపోయిందని అర్థం కాదు. అవును, వాళ్ళకి ఏమవుతుందంటే ఇది కంటిన్యూస్గా మెయింటైన్ చేయగలరు వాళ్ళు. ఇది అంటే ఏంటి, ఇది వాళ్ళు కాన్షియస్గా జరుగుతుంది, వాళ్ళు మనలో ఏమో కాన్షియస్గా జరగదు. అది తేడా వాళ్ళకి మనకి. కాస్మిక్ మైండ్ మన ఇండివిజువల్ మైండ్ అయితే అంటే ఇండివిజువల్ మైండ్ అంటూ వేరే అటువంటిది లేకుండా ఇదే అదే చేసేసాడు మేడం. అలాంటి వాళ్ళు అది చేస్తారు వాళ్ళు. మన మైండ్ వరకు పనిచేస్తుంది. దీన్ని ఆ మైండ్కి సబ్మిట్ చేయడం అనేటువంటి యోగ సాధన పని చేయాలి మనం. అది అందుకని హోమియోపతి ఒకటే చాలదు అక్కడ. అవునయ్యా. So the process of materialization forms the third whirlpool, which is the pool of tangible matter forming. Concrete matter forming. The process ఏంటంటే it is a phenomenon of the biochemical chain action that results in the physical projection of the model body, which already existing in the mental plane. అది చెప్పుకున్నాం. The physical body comes out of and goes into the mental. మనం మెంటల్ బాడీ అంటున్నాం, దాంట్లోంచి వచ్చి దాంట్లోకి వెళుతూ ఉంటుంది. ది ఫిజికల్ బాడీ కమ్స్ అవుట్ ఆఫ్ అండ్ గోస్ ఇన్ టు ది మెంటల్ అండ్ దిస్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఎల్స్వేర్. చెప్తారా ఇది ఏమిటి అనేటువంటిది. వాటిని బట్టి
వాటి యొక్క ప్రభావమే కదా మన బాడీ మీద ఉండేది. మన మన మనస్సుని పైన ఉన్నటువంటి దాన్ని సబ్మిట్ చేయకపోతే ఈ మనసులో వచ్చేటువంటి ప్రభావం అంతటి పడుతుంది. అది కూడా ఎందుకు ప్రతి క్షణం వచ్చిపోతూ ఉంటుంది కాబట్టే వీటి ప్రభావం పనిచేస్తుంది. అంటే ఒకసారి వచ్చేసింది అది తర్వాత మనం ఏం ఏడిచిన దాని మీద పనిచేయదు. The process of materialization forms the third whirlpool, which is the pool of tangible matter forming. ఇది మూడోది అనమాట. ఈ పరిణామ దశలో అనేక జీవరసాయన గొలుసుకట్టు చర్యలు జరిగిపోవును. దాని ఫలితముగా ఒక భౌతిక సన్నివేశం మన కళ్ళ ముందు జరుగును. దీనికి ముందే బింబ ప్రతిబింబ న్యాయముగా మనోకోశమందు ముద్రితమైన భౌతిక శరీరం ప్రతిబింబము భౌతిక కక్ష్య అను తెరపై పడుతున్నది. అద్భుతంగా రాశారు ట్రాన్స్లేషన్. భౌతిక కక్ష్య అనేటువంటిది, ఫిజికల్ ప్లేన్ అనేటువంటిది ఒక తెర, ఒక స్క్రీన్. ఫిజికల్ ప్లేన్ అనేటువంటి స్క్రీన్. ఈ ఫిజికల్ ప్లేన్ అనేటువంటి స్క్రీన్ మీద, భౌతిక కక్ష్య అనేటువంటి తెర మీద ఏం పడుతోంది? మనోమయ కోశమందు ముద్రితమైన భౌతిక శరీరం ప్రతిబింబం పడుతుంది. అంటే మన శరీరం యొక్క ప్రింట్ మన మైండ్లో ఉంది. ఇది ఫోకస్ చేయబడి ఫిజికల్ ప్లేన్ అనేటువంటి తెర మీద పడుతూ ఉందన్నమాట. అసలు యాక్చువల్గా మదర్ యొక్క వోంపులో ఎంబ్రియో అనేటువంటి దాంట్లో అవయవాలు తయారవడం అనేటువంటిది కూడా దీనివల్లే. మరంతగా అట్టి స్థూల దేహము మనోమయ కోశం నుండి వెలుపలకు అవతరించి మరల దాని అందే లీనమవుతున్నది. దీని వివరణ మరి ఒక చోట ప్రస్తావించారు, చెప్పారు కదా. తేలిన సారాంశం ఏమనగా ఈ ప్రక్రియచే భౌతిక స్థితి రూపొంది మూడవ సురిగుండం ఏర్పడుతున్నది. ఇది కంటికి కనిపించు భౌతిక రూపధారణ. ఇక్కడ మన కంటికి కనిపించేది. దీన్ని శ్లేష్మము అని పెద్దలు పిలిచేది. అనగా భౌతికాకారంగా ఘనీభవించుట. శ్లేష్మం అంటే ది ప్రాసెస్ ఆఫ్ ప్రెసిపిటేషన్, దాన్ని శ్లేష్మం అన్నారు. ది ప్రాసెస్ ఆఫ్ కంబస్షన్ ఏమో పిత్తం, ది ప్రాసెస్ ఆఫ్ ప్రెసిపిటేషన్ ఏమో శ్లేష్మం. ఆ సృష్టి స్థితి లయాలనేటువంటి మూడు దశలు ఈ మూడుగా మనల్ని మేనిఫెస్ట్ అయ్యాయి. వాటికి మూలం ఏమిటి? మూడు గుణాలు, సత్వరజస్తమస్సులు. అక్కడి నుంచి అసలు మొత్తం మూడు రేకులుగా వికసించినటువంటిది పద్మం అన్నమాట. అది నేను పురాణ పురుషుల్లో ఆయుర్వేదం చాప్టర్లో మూడు రేకులుగా హోమియో హోమియోపతికి ఆ బేసిస్ లేదు. అంటే శ్లేష్మం అనేటువంటిది అది శ్లేష్మం ధాతు డిస్టర్బ్. అదే తర్వాత ఏమో ఓవర్ గ్రోత్ ఇవన్నీ వస్తాయి. క్యాన్సర్స్ ఇవన్నీ కూడా దాని వల్ల. పిత్తం అనేటువంటిది ఎంత కంబస్షన్. వీటన్నింటి కూడా ఈ టిష్యూస్ యొక్క ఫార్మేషన్ అనేటువంటిదేమో శ్లేష్మం వల్ల ఫిజికల్ లెవెల్లో.
ఆ ఫార్మ్ అయినటువంటి టిష్యూస్ని మళ్ళీ కంబస్ట్ చేసి యూటిలైజేషన్ అనేటువంటిదేమో పిత్తం వల్ల. అది లయం. అది ఇదేమో సృష్టి, అది లయం. ఈ తయారైనవన్నీ ఇలాగే ఉండిపోతే ఏమవుతుంది? కుడిపోవు. అదేమిటది? అదే అదే కరెక్ట్. పిత్తమే తమస్సు. శ్లేష్మ రజస్ కరెక్ట్. రివర్స్. రజస్ వల్లే పుడతాయి. తమస్సు డిజల్యూషన్. ఆ వాతం అనేటువంటిది ఈ రెండుకి బ్యాలెన్స్. ఈ రెండు మధ్యలో ఉన్నటువంటి ఈక్వలైజేషన్ అనేటువంటిది వాతం వల్ల. తర్వాత ఈ మూడు స్థితులు ప్రాణమయములు, భౌతికములు కావు. ఏది? ఈ వాతం, పిత్తం, శ్లేషం మూడు కూడా ప్రాణమయములు తప్ప భౌతికాలు కావు. అందుకని భౌతికంగా ఏం కనబడవు. ఈ మూడు కూడా ప్రాణమయమైనటువంటి కక్షలో ఉన్నటువంటి విర్ల్పూల్స్ తప్ప, సింపుల్ సబ్స్టెన్స్ వచ్చినటువంటి తప్ప మనకు భౌతికంగా ఏం కనబడదు. అందుకని మన మెడికల్ సైన్స్కి ఈ మూడు ఉన్నాయంటే ఎక్కడున్నా చూపించమంటే ఏం చూపిస్తాం? ఫిజికల్ బాడీలో వాటికి ఆధారభూతమైనది. పైన ఉదాహరించిన మూడు స్థితులు పురాణంలో పేర్కొనిన్న విష్ణు, రుద్ర, బ్రహ్మ సంకేతములకు ప్రతీకలై విరాజిల్చున్నవి. వాతమేమో విష్ణు అనేటువంటి సింబల్, అలాగే పిత్తమేమో రుద్రుడు అనేటువంటి సింబల్, శివుడు అనేటువంటిది. శ్లేష్మేమో బ్రహ్మ అనేటువంటి సింబల్. అందుకని విష్ణు, రుద్ర, బ్రహ్మ వరుస కూడా అదే వరుసలో ఇచ్చారు. సంకేతములకు ప్రతీకలై విరాజిల్లుతున్నవి. పురాణములందు ప్రయోగించిన పదములు అతి గంభీరమైన అర్థవాదమును అనుగ్రహించున్నవి. పైన ఉదాహరించిన మూడు పురాణ సంకేతములు మన అవగాహనకు అందని గంభీర చలనశక్తి కేంద్రములు. చలనశక్తి కేంద్రములు ఆ మూడు కూడా. The three vital immaterial pools correspond with the Puranic Vishnu, Rudra and Brahma symbols on the anthropomorphic plane. The Puranic terms represent the same pools in space and planetary, solar and cosmic planes. అవి అంటే ఈ సంకేతములు మన అవగాహనకు అందని గంభీర చలనశక్తి కేంద్రం అన్నారు. అంటే చలనశక్తి ఇవంతా కూడా వైటల్ ఫోర్స్ కదా ఇదంతా. ఇవి ఆకాశంలోని గ్రహకక్షల్లోనూ వానిపైన సౌరలోకంలోనూ, అంటే ప్లానెటరీ ప్లేన్, కాస్మిక్ ప్లేన్, అసలు సోలార్ ప్లేన్, అంతకంటే పైన ఉన్నటువంటి ఉన్నతమైన స్థాయిల్లోనూ కూడా నిండి ఉన్నవి అన్ని ప్లేన్స్లోనూ. అనగా ఆ కక్షల్లో తేజోమయ, అగ్నిమయ, భౌతికమయ, ఆ కక్షల్లో తేజోమయ, అగ్నిమయ, భౌతికమయములైన చలనశక్తి కేంద్రములుగా విష్ణు, రుద్ర, బ్రహ్మ సంకేతములు వర్తించున్నవి. తేజోమయము, అగ్నిమయం, భౌతికమయం. తేజోమయమేమో ఫస్ట్ది, పల్సేటరీ, విష్ణు అనేటువంటి దాని సంకేతం ఉంది. రెండోది అగ్నిమయం, అది పిత్తం సంబంధించింది కదా, అదేమో రుద్రుడు, శివుడు. భౌతికమయమైనటువంటిది మూడోది బ్రహ్మ, అది శ్లేష్మం అనేటువంటిది. అన్ని లెవెల్స్లో కూడా పనిచేస్తుంటాయి. అది ఇక్కడ ఆపుదాం.